హలో ఫ్రెండ్స్. ఇది గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ రామాయణం. నాకు తెలిసి ఇది మోస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ మోస్ట్ సోల్డ్ బుక్ అనుకుంటాను గీతా ప్రెస్ త్రూ. దీంట్లో మీరు అరణ్యకాండ శ్లోకం 34 గనక చూస్తే పైన క్లియర్‌గా రాస్తారు చూడండి. యదా హి చోరః స తదా హి బుద్ధ స్తథాగత నాస్తికమత్ర బుద్ధి విద్ధి తస్మాద్ధి యః శక్యతమ ప్రజానా స నాస్తికే నాభిముఖో బుద్ధః స్యాత్. ఓకే, మనమంతా కొంచెం అటు ఇటు చూసి చదువుతున్నాం కాబట్టి కొంచెం స్లోగా ఉంది. ఎనీవే, సో బుద్ధ అని 2 సార్లు వచ్చింది కదా. అంటే మనకు ఒక అనుమానం వస్తుంది. ఓకే, ఈ రామాయణం బుద్ధుడి తర్వాత రాసిందే అని. యాక్చువల్గా ఇక్కడ ఒక్క చోటే కాదు, ఇంకో 4-5 చోట్ల వస్తుంది. ఒక బుద్ధుడనే కాదు, చైత్యాలు, గుండు గీయించుకున్న వాళ్ళు, నాస్తికులు అని చెప్పి ఇంకో 4-5 చోట్ల వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే బుద్ధుడు నాస్తికుడు అని అయితే మనకు ఒక క్లారిటీ ఇచ్చాడు కదా. ఇంకా డౌట్ ఉంటే ఇది కింద ట్రాన్స్లేషన్ చూడండి. ఇంకా ట్రాన్స్లేషన్ అయితే డైరెక్ట్గా వేద విరోధి బుద్ధ, బ్రాకెట్లో బౌద్ధ మతావలంబి, ఆ తర్వాత తథాగత, నాస్తిక విశేష అని చెప్పి వీళ్ళు, అంటే వాల్మీకి ఏ ఉద్దేశంతో ఎలా రాశారో మనకు అర్థమవుతుంది. ఒకవేళ డౌట్ వచ్చినా కూడా ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి వీళ్ళు ఎలా ట్రాన్స్లేట్ చేసుకుంటున్నారు, దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది అన్నమాట. బాటమ్ లైన్ ఏంటంటే బుద్ధుడి తర్వాత ఎప్పుడో మనకి భాష, లిపి అన్నీ డెవలప్ అయ్యాక అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొన్ని కథలు మిక్స్ చేసి రీమిక్స్ చేసి మనకి మనం డెవలప్ చేసుకున్న కథలు, వీటిని కథల్లాగా చూసి లిటరేచర్ని, సాహిత్యాన్ని ఎంజాయ్ చేస్తే యాక్చువల్గా రియల్గా ఫలితం ఉంటుంది. దీంట్లో ఉన్న కావ్యాన్ని, ఆ కవిత్వాన్ని కనుక ఆస్వాదిస్తే మనకి ఇంకా కొంచెం బెటర్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నమాట. అంతేగాని దీంట్లో ఉన్న దేవుళ్ళని, దెయ్యాలని వెతుక్కొని ఎంత వెతికినా ఏమీ దొరకదు. అది ఫ్రెండ్స్, బాయ్.